నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. రామచంద్రపురం వైసీపీ ఇన్ఛార్జిగా పెళ్లి ప్రకాష్ నియామకం అవడంతో కార్యకర్తల్లో ఫుల్ జోష్ నెలకొంది. యువ నాయకుడిని ఎలాగైనా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తండ్రి గారి రాజకీయ విలువలను కాపాడతారని, తండ్రి సలహాలు తీసుకుంటామని అంటున్న పెళ్లి ప్రకాష్తో మా ప్రతినిధి రెహమాన్ ఫేస్ టు ఫేస్. నమస్తే, నేను మీ రెహమాన్. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. ఈరోజు మన ముఖ్య అతిథి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్. పిల్లి సూర్యప్రకాష్ గత 2 రోజుల క్రితమే రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా, పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనతో రామచంద్రపురం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, రాబోయే కాలంలో ఆయన ప్రణాళిక వంటి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి సార్, చెప్పండి. రామచంద్రపురం నియోజకవర్గ సమన్వయకర్త, అలాగే పార్టీ ఇన్ఛార్జిగా కూడా మీరు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీపై పెట్టిన బాధ్యతలు ఏంటి చెప్పండి. ముందుగా ప్రధానంగా నేను ఒకటే ఇప్పుడు ఏ సందర్భాల్లో కూడా ఒకటే చెప్తూ ఉంటున్నాను. మా కుటుంబానికి దాదాపు 35 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం అయినా సరే, రాజకీయ భిక్ష పెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయనకి నివాళులర్పిస్తూ ఏదైతే మొన్న రామచంద్రపురం నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను నాకు అప్పగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బాధ్యతలు చెప్పినందుకు వారికి పూర్తిగా అంకితభావంతో, విశ్వాసంతో పనిచేస్తానని, రామచంద్రపురం నియోజకవర్గంలో ఎందుకంటే మరొక 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి గెలిపే లక్ష్యంగా కృషి చేస్తానని మనం చేసుకుంటున్నాను. అంతేకాకుండా నియోజకవర్గ సమన్వయకర్త అనే బాధ్యతలు చెప్పారని ఇప్పుడే అన్నారు కాబట్టి, ఒక పక్క ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మరో 4 రోజుల్లో అమలవుతున్నాయి. 3-4 సంక్షేమ కార్యక్రమాలు. అవి ఏ విధంగా ప్రజల్లోకి అమలవుతున్నాయి, దాని తీరు విధానం ఏంటి, ఒక విధంగా ప్రభుత్వ పరంగా పర్యవేక్షించుకుంటూ, పార్టీ పరంగా గడప గడపే కార్యక్రమం పక్కన నడుస్తున్నా, ఇంకా మిగిలిపోయిన గ్రామాలు ఏమన్నా ఉంటే అవి కూడా పూర్తి చేసుకుని సాధ్యమైన తొందరలోనే మొత్తం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మరొకసారి ప్రజల్లోకి వివరించి గెలిపే లక్ష్యంగా మేము కృషి చేస్తామని మనం చేసుకుంటున్నాం. సంక్షేమ పథకాల అమలు బాధ్యత మీ మీద ఉందంటున్నారు. ఇందులో లోటుపాట్లు ఏమైనా సరి చేస్తారంటే, కొంతమంది అర్హుడై ఉండి రాకపోవడం ఉంటుంది, ఇంకా కొన్ని ఇతరత్ర విషయాల వల్ల అతను సంక్షేమం సాంకేతిక లోపం కూడా చేరని విషయాలు ఉన్నాయి. ఇవన్నీ సరిదిద్దే అవకాశం మీకుందా? ఖచ్చితంగా. లోటుపాట్లు ఏంటంటే, ఇప్పుడు మీ గత ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి తేడా ఒకటే, పూర్తి పారదర్శకంగా కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, కేవలం అర్హత మాత్రమే. అర్హత అనే దాని అర్థం ఏంటంటే, ఆ వ్యక్తికి ఆ సంక్షేమ పథకం నాకు తీసుకోవచ్చు అనే అన్ని అర్హతలు ఉంటే ఖచ్చితంగా 100% ఆ సంక్షేమ పథకం అంది తీరుతుంది. ఒకవేళ అందలేని పక్షంలో మేము సమన్వయకర్తగా మేమందరం బాధ్యత తీసుకుంటాం. అవి ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా సరిదిద్ది ఆ సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నం కూడా చేస్తాం. ఒకవేళ మీరు గ్రామాల్లో తిరిగిన సమయంలో ప్రజలు మాకు ఈ రకమైన సేవలు కావాలి అని ఏదైనా మీకు సూచన చేస్తే, అది మీరు ముఖ్యమంత్రితో తీసుకెళ్ళి ఆ సూచన ఆయన దృష్టికి చేర్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటుంది ఖచ్చితంగా. నియోజకవర్గ సమన్వయకర్తగా ఏ సమస్యలు పలానా గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే, ఇక్కడ చిన్న సమస్యలు ఏమైనా ఉంటే గౌరవ రాజ్యసభ సభ్యులు ఉన్నారు, శాసనమండలి సభ్యులు ఉన్నారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఉన్నారు, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు. వీళ్ళ వల్ల ఏమన్నా కాకపోయిన పక్షంలో అధిష్టానం దృష్టికి మేము తీసుకెళ్ళాలి తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి సాధ్యమైనంత వరకు ఏమన్నా చిన్న లోటుపాట్లు ఉంటే వీళ్ళ ద్వారానే పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఏర్పాటు సమన్వయకర్త అవ్వచ్చు, లేకపోతే ఇన్ఛార్జ్ అనొచ్చు, మనం ఏ పదవైనా పిలవచ్చు. వీళ్ళు రేపు అభ్యర్థిగా ఛాన్స్ వచ్చే అవకాశం ఉందా? ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రస్తుతానికి నన్ను సమన్వయకర్త మాత్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. ఇంకా పూర్తిగా అభ్యర్థి ప్రకటన ఇవన్నీ రాబోయే రోజులు ఎన్నికల టైం దగ్గరికి వచ్చే కొలది మనం చేసే పనితీరు విధానం బట్టి ఆయన ఉంటాయి తప్ప ఇంకా దాంట్లో నేను వేరే స్పందించబోను కూడా. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అంటే ఒక 3 మాసాలు లేదా 4 మాసాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 3-4 మాసాల్లో నియోజకవర్గాలు మీ ప్రణాళిక చెప్పండి. అంటే ప్రజల్లో మమేక అయ్యే విషయంలో, అంటే ఆల్రెడీ ఇప్పటికే ప్రజల్లో నాటుకుపోయి మీరున్నారు. నాన్నగారు అయితే ఆల్రెడీ సీనియర్ రాజకీయవేత్త, ఒక మాజీ మంత్రివర్యులు. మీరు కూడా అదే విధంగా ప్రతి గ్రామం టచ్ చేసి ఉన్నారు.
ఆల్రెడీ ఒక దఫా తిరగటం కూడా కంప్లీట్ చేశారు. ఇక 3 నెలల కార్యక్రమం మీ ప్రణాళిక ఎలా ఉంటుంది? దాదాపు 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు వెనక్కి వెళ్తే నిరంతరం ప్రజల్లో ఉండే మనిషిని నేనన్నా మా నాన్నగారైనా. ఇప్పుడు కొత్తగా రాబోయే 3 నెలలు ఏంటంటే ఏవైతే గ్రామాలు మిగిలిపోయి ఉన్నాయో, గడప గడపకి తిరగని గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేసుకుని ప్రక్రియ చేసుకుని సాధ్యమైనంత వరకు మండల నాయకుల్ని, గ్రామ నాయకుల్ని వీళ్ళందరినీ కలుపుకొని ఎక్కడెక్కడైనా సమస్యలు ఉంటే సమస్యలు పరిష్కరించడం, పల్లె నిద్ర అనే కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు ఈ 3 నెలలు కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా, పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం విషయంలో దేశంలోనూ ఫస్ట్ అనిపించుకుంది, కానీ అభివృద్ధి విషయంలో అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు ఉండటం జరిగింది. ఉదాహరణకి రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడే మీరు అన్నారు, సంక్షేమం విషయంలో 100కు 100% సాధించాం. అభివృద్ధి విషయంలో అంటే కేవలం రోడ్లు ఒకటేనే అభివృద్ధి అని కొంతమంది భావిస్తున్నారు. గ్రామ స్థాయిలో ఈరోజు మీరు గమనించుకుంటే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ తీసుకొచ్చాం, ఆర్బీకే సెంటర్స్ తీసుకొచ్చాం. ఇలా గ్రామ స్థాయి నుంచి గ్రామ స్వరాజ్యం అంటే ఏదైతే గాంధీ గారు కలలు కన్నారో ఆ గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కింద స్థాయి వరకు తీసుకెళ్ళిన మహోన్నత వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు.